తప్పకుండా ఎన్నికొస్తది. ఓకే. కానీ బట్ రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఏమో అది ఆయన అంతా ఇప్పుడు అంత ధైర్యం వస్తే నిజంగానే ఉంటే ఆ! రాజీనామా చేయాలి మరి ఆయన. అవును. లెక్క పార్టీని ఆయన ప్రకారం. మాట్లాడినప్పుడు హ్మ్. సొంతగా గెలిచే శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే, మళ్ళీ ఒకసారి గెలిచే శక్తి ఉంటే హ్మ్. రాజీనామా చేసి కూర్చోవాలి. హ్మ్. మరి చేయగలడా? చేస్తే అప్పుడు మల్లన్న ఏందో అసలేందో అర్థమైద్ది ఆయనకి. హ్మ్. కాబట్టి ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఏమైందండి? అవును. ఆ! మన బీఎస్పీ కళ్ళ పార్టీ ముందు అసలు ఇప్పుడున్న సాక్ష్యాలు. అవును. ఇప్పుడు ఉన్నాయి ఆనమాలు ఉన్నాయా? హ్మ్. రాష్ట్రంలో కూడా పాపం రాష్ట్రంలో కూడా పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో మొత్తం భుజాల మీద పోయి నేను ఉండంగానే నా ముఖం చూడంగానే అందరూ ఏమైంది? అసలు ఆయనే ఓడిపోయిండు. మ్యాటర్ ఏంటంటే ఏది బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా వచ్చిన బీఆర్ఎస్‌లో ఉన్నాడు ఈరోజు. అది రాజకీయాల్లో హ్మ్. ఏదైనా సాధ్యమైతుంటది. హ్మ్. వాడాలి బండ్లయితే బండ్లు వాడాలి. కానీ ఇక్కడ ఏమైందంటారు దీన్ని ఏమంటారంటే అతి అంటారు. అతి. అతి. హ్మ్. నువ్వు కొంతకాలం అసలు నీ వయసు ఎంత? నీ పద్ధతి ఎంత? నీ తీరెంత? నువ్వు నువ్వు చేసిన వచ్చింది శ్రమ రాజకీయాలకు ఎంత? వచ్చింది ఎప్పుడు నువ్వు అసలు? టీవీలో కూర్చొని మాట్లాడి వెంటనే కావాలంటే ఎట్లయితది అది? ఆ. నీకు ఎమ్మెల్సీ అయ్యాను. దీన్ని పట్టుకొని దాంట్లో వండుకుంటూ ఇంకా ప్రజాబలం ఇప్పుడు ఈ పెంచుకుంటూ స్థాయి దాకా ఎదగలిగామంటే అది అదృష్టం కూడా అదృష్టమే. భావించుకోవాలి. అదృష్టం. దీన్ని పట్టుకొని కొండ పట్టుకొని అండ పట్టుకొని ఎగబాకు కొండను బాకు. హ్మ్. అంతేగాని నువ్వు వెంటనే అన్నప్రసన్న రోజు ఆవకాయ తిన్నట్టుంది కథ. హ్మ్. ఎందుకు తొందరపడాల్సి వచ్చింది? అవసరం ఏముంది? ఇష్టం వచ్చిన నీకు అదృష్టం వచ్చింది. ఎవడికి రాని అదృష్టం వచ్చింది. హ్మ్. దాన్ని పట్టుకొని ఆ పదవిని పట్టుకొని ఇంకో పదవి కోసం ఉండి పార్టీని కాపాడుకుంటూ నువ్వు పార్టీని కాపాడితే పార్టీ నిన్ను కాపాడుతుంది. ఆ. తొందరపడిపోయి ఏదో ముఖ్యమంత్రి కావాలని ఎవడో చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి అంటే ఏందది ఏమన్నా పాండబ్బా అన్నట్టు ఆ. వరన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టాడు. రాగన్న అన్నట్టుగా పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టాడు. పాండవ పెట్టినట్టు ఏంది ముఖ్యమంత్రి అంటే నేను చెప్పినగా యోధాన యోధులు ఆ. దేవేందర్ గౌడ్, హ్మ్. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్, చిరంజీవి గారు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు చిరంజీవి, హ్మ్. తర్వాత మనం ఆర్కెస్ట్రయ్య, ఆర్కెస్ట్రా మందకృష్ణ మాదిక్ గారు కూడా పార్టీ పెట్టి విజయం సాధించలేకపోయాడు. సరే వర్గీకరణ విషయంలో సాధించవచ్చు సాధించారు. కానీ అవును. పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయిండు. బట్టి విక్రమార్క గారి చేతిలో ఓడిపోయిండు. అవును. మన వర్ధనపేటలో ఓడిపోయిండు. రేపు జరిగేది అదే. ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేసిండు ఈయన మల్లన్న గారు. అవును. ఏమైంది? హ్మ్. టీవీలో ఉంటుంది ఆకర్షణ వేరు, ఓటింగ్ వేరు. అవును. ఓటింగ్ వేరు. కాబట్టి అదంతా ఆయన బలం కాదు, అది కాంగ్రెస్ బలం, హ్మ్. కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ఆయన పాత్ర కొంత ఉంది. అంతా కలిస్తే నువ్వు గెలిచినవాడా. ఇప్పుడు ఒంటరికి గెలవ మనం, రాజీనామా చేసి గెలవమని వారు అన్నట్టు అవుతుందా? సాధ్యమైతే సాధ్యం కాని ముచ్చట. కాబట్టి ఎవరు కూడా భ్రమంలో బతకొద్దు, హ్మ్. వాస్తవంగా బతకాలి. హ్మ్. వాస్తవం ఎప్పుడైతే ఆ గాల్లో తేలినో గాల్లో మేళగడితే ఏమైంది కుప్పకూలిపోతాయి. ఆ. కాబట్టి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరెంత పెద్దవాళ్ళైనా సరే కానీ కులగణన విషయంలో తప్పు పెట్టారు కదా. కులగణన నిజంగా తప్పులు తడిగా ఉందంటారా? లేదండి. కాంగ్రెస్ పార్టీ అసలు ఏది చేసినా కానీ కాంగ్రెస్ మరి ఎందుకు చెప్పరు కావాలని. 20 లక్షల శాతం ఎందుకు తగ్గింది? బీసీల శాతం ఇక్కడ ఎందుకు తగ్గింది? వాళ్ళు గతంలో 51% అంటే 53% అయింది. ఓకే. మనోళ్ళు ఏం చేశారు, కలిపి చేసినట్టే బాగుండే బీసీ అని చెప్పేసి హ్మ్. దాన్ని డిఫరెంట్ చేశారు. ఓకే. అప్పుడు ఏంది బీసీఈతో కలిపితేనే 51% కేసీఆర్ చేసినప్పుడు. అవును. ఇంకా ఇప్పుడు 56% వచ్చింది. ఎక్కడ తగ్గలేదు. దీన్ని తెలుసుకోకుండా తొందరపడి హ్మ్. తన మనసులో ఒకటి పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి బీసీ అంశం అంటే బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీల సంఖ్య రెచ్చగొడితే బీసీల బలం మీద రేపు బయటకు వచ్చేద్దాం, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే బయటకు వచ్చేద్దాం, బీసీల వాయిస్ అందుకుందాం అన్నాడు. ఇట్లా కాదు. తెలంగాణలో కానీ ఇట్లా సాధ్యం కావు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ మస్తు చెప్పింది నేను. హ్మ్. దేవేంద్ర గౌడ్ నవతల ఎప్పుడో అవును. పెట్టారు. yes, చూశాను తెలంగాణ కదా. రాకముందే పెట్టారు. కేసీఆర్ ఎందుకు విజయవంతమైండు? అవును. నువ్వు ప్రజల తరపున నిజంగా నికార్సుగా కొట్లాడితే అది కొంతకాలం వెంటనే కాదు. అవును. నువ్వు ఇలా పార్టీ పెట్టి కాదు. ఆయన నువ్వు పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సరైన సంవత్సరాలు కారణం ముఖ్యమంత్రి కూడా ఉండాలి. కారణం కూడా ఉండాలి. తెలంగాణ ఉద్యమం ఉంది. అవును. అప్పుడు దాన్ని ఎవరో అందరూ తప్పించుకొని పోయారు కానీ ఆయన మాత్రం పట్టుకొని పట్టుకుని అవును. అవమానాలు వచ్చినాయి కాబట్టి ఆయన విజయవంతమైండు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కేసీఆర్ ని ఢీ కొట్టిండు. కరెక్ట్ గా సరైన నాయకుడు, ఆయన ఢీ కొట్టగల నాయకుడు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆయన విజయం సాధించిండు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది, కష్టపడిన రేవంత్ రెడ్డి అని చెప్పి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ నువ్వు ఏమీ లేకుండా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు ఏదో సోమలింగం అన్నట్టు ఒక ఎమ్మెల్సీ గాంగలో నేను ముఖ్యమంత్రి అయితా బీసీలు అండబట్టుకుంటా అంటే కాదు. అది కాని ముచ్చట. ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. పార్టీని మనం కాపాడితే పార్టీ మనం కాపాడుతుంది. ఒకవేళ నచ్చకపోతే పార్టీ బయటికి పోండి. పార్టీ బయటికి వెళ్ళి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరి మాట్లాడుకోండి. మీకు ఆవిడ పార్టీ తప్పు పట్టదు, అది వేరే పార్టీ కింద పోదు. కానీ సొంత పార్టీలో వండుకుంటూ సొంత పార్టీ మీద దుమ్మెత్తిపోయటం అనేది, పార్టీ ప్రతిష్టను దిగజారటం అనేది అది క్రమశిక్షణ రాహిత్యమే. క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి దాని ద్వారా.
సో మీనాక్షి గారు మొన్న అంటే పిసిసి మీటింగ్ జరిగింది, మీనాక్షి గారు ఏం మాట్లాడారు, ఏమన్నా చెప్పండి. అంతే, నాకు ఈ ఫ్లెక్సీలు హెడావుళ్ళు ఇవన్నీ వద్దు, ఓకే చాలా సాదాసీదా జీవితం ఆమెది. ఓకే ఎందుకు అవసరం నా ఆర్భాటాలు ఎందుకు, హంగులు ఎందుకు, ఆర్భాటాలు ఎందుకు, మల్లన్న గారికి హెలికాప్టర్లు దిగడం అవసరం? ఆమె ఎంపీ చేసింది. కానీ మల్లన్న గారు హెలికాప్టర్ దిక్కకూడదా అంటే ఏమో ఎదగొచ్చు తప్పలేదు అనే దాని మీద చాలా విమర్శ అంటే ఒక బీసీ నాయకుడు ఎదగకూడదా అనేది. దానికి ఎప్పుడు కావాలా, నువ్వు తీరిక లేకుండా బిజీ ఉండి కుదరిన పలు సభల్లో అటెండ్ అయ్యి, ఈ సభ కాకుండా ఒకటే వేరే సభల్లో ఉండి, అరే వరంగల్ ఖమ్మం హైదరాబాద్ వరంగల్ 150 కిలోమీటర్లు తిప్పి కొడితే గట్టి కొడితే 2 గంటలు 2 గంటల సభ తీసుకుపోయాను. అది సహసిద్ధంగా లేదు, అది కృత్రిమంగా ఉంది ఆ ప్రయాణం, చూపించుకోవడానికి అన్నట్టు ఉంది, వాపు చూపించుకోవడానికి ఉంది కాబట్టి నిజంగా లేదు. ఎప్పుడు పోవా ఈ మల్లన్న గారు ఇక్కడ ఈ సభ నుంచి ఇంకో సభకి సమయం సరిపోదు రోడ్డు మార్గాన పోవటం అన్నప్పుడు 4-5 సభలు హాజరవుతుంటే అప్పుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే అర్థం. ప్రజలు కూడా చూస్తారు కదా, కాబట్టి ఇది అందుకే ఈమె మీనాక్షి నటరాజు గారు మేము ఉన్నప్పుడు చెప్పింది జమాన్లో 1999 నుంచి 2002 వరకు జాతీయ అధ్యక్షురాలు చేశారు. మాకు పొన్నం ప్రభాకర్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మేము జిల్లాలో ఉన్నాం అప్పటికి, ఇంకా యూనివర్సిటీలో ఉన్నాం, యూనివర్సిటీకి వచ్చినాం, అప్పుడే వస్తున్నాం. అప్పుడు కూడా ఉన్నాం, యూత్ కాంగ్రెస్లో కూడా చేసింది. సాధారణ మహిళ, చదువుకున్న పుస్తకాలు, రచయిత పుస్తకాలు రాసింది. అందుకే నన్ను హడావుడు చేయొద్దు, ఫ్లెక్సీలు వద్దు, చేయొద్దు, నా కంట్లో పట్టడం కోసం మీరు ప్రయత్నాలు చేయొద్దు, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. సూపర్. నిజంగా మీనాక్షి నటరాజన్ గారు లాంటి నాయకురాలు ఎలక్షన్ల ముందు వచ్చి అధ్యక్షుడు ఇన్ఛార్జ్కి వచ్చినట్లయితే మాలాంటి వాళ్ళకి నిజంగా న్యాయం జరిగేది. సో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశించారు.